తిరుపతిలో ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సంఘటన జరిగిన వెంటనే వచ్చి ఉంటే ఫలితాలు వచ్చేవన్నారు. మొదట వైద్య పరీక్షలకు బాధితురాలు అంగీకరించినప్పటికీ పోలీసులు సర్ది చెప్పడంతో పరీక్షలు చేయించుకున్నారని డాక్టర్ పార్థసారథి తెలిపారు. నిన్న కొన్ని పరీక్షలు, నేడు కొన్ని పరీక్షలు చేస్తామన్నారు. వైద్య పరీక్షల ఫలితాలు 15 రోజుల తర్వాత వస్తాయంటున్న డాక్టర్ పార్థసారథితో మా కరెస్పాండెంట్ హరిబాబు ఫేస్ టు ఫేస్. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం సంబంధించిన కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పోలీసులు నిన్న సాయంత్రం తీసుకొచ్చి తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. వైద్య పరీక్షలకు సంబంధించి కూడా మొదట్లో ఆమె అంగీకరించకపోయినప్పటికీ ఆ తర్వాత పోలీసులు ఇప్పటికే సమయం చాలా మించిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రావాలంటే తక్షణం వైద్య పరీక్షలకి ఆమె సహకరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు వైద్యులు ఉన్నారు, పరసాద్ ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా బాధితురాలికి ఎలాంటి పరీక్షలు నిర్వహించారు? ఆ పరీక్షల రిపోర్ట్లు ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది? సో మామూలుగా ఏ మహిళ అయినా ఇలాంటి కంప్లైంట్స్ చేసినప్పుడు మనము రేప్ అనేది జరిగిందా, మానభంగం జరిగిందా అనే దానికి సంబంధించి శాంపుల్స్ అనేటివి కలెక్ట్ చేస్తాము. అలాగే మనం ఈ లేడీ మీద కూడా అన్ని రకాల శాంపుల్స్ కలెక్ట్ చేసాము. నిన్న ఇంకొన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ మిగిలిపోతే ఈరోజు అన్ని బ్లడ్ టెస్ట్లు చేసాము, ఎక్స్రే తీసాము, తర్వాత స్కానింగ్ కూడా చేసాము. ఇంకా రిపోర్ట్స్ని, శాంపుల్స్ అన్నింటినీ కూడా ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపిస్తాము. ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాక మనం ఫైనల్ ఒపీనియన్ని పోలీసులకు అందజేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా 10 నుంచి 15 రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మామూలుగా సహజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇలా పరీక్షలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది దాదాపు 4 రోజుల తర్వాత రావడంతో పరీక్ష నమూనాలకి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు. సో సాధారణంగా ఇలాంటి అఘాయిత్యాలు ఏదైనా జరిగినప్పుడు వెంటనే చేస్తే మనకు పరీక్షలు పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ లేట్ అయ్యేందుకు తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం చెప్పడానికి వీలు కానీ సైన్స్ కానీ కానిటువంటివి కొన్నిసార్లు పాజిటివ్ కూడా రావచ్చు. దేనికైనా మనము ఒక 15 డేస్ వెయిట్ చేసి ఆ రిపోర్ట్ తర్వాతనే మనం ఫైనల్ కన్క్లూషన్కి వస్తాము. ఏదైతే బాధితురాలకి ఇప్పటికే 5 రకాల వైద్య పరీక్షలు చేశారని, వైద్య పరీక్షలకు సంబంధించి కూడా రిపోర్ట్లు 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక రాగానే పోలీసులకు అందజేస్తామని డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సంఘటన జరిగిన వెంటనే కన్నా వచ్చి ఉంటే దీంట్లో మరిన్ని ఆధారాల పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.